హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి జాబ్స్కి సంబంధించి మీరు గప్చుప్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎవరికి కూడా చెప్పొద్దు. సో చాలా అంటే చాలా సీక్రెట్ నోటిఫికేషన్, ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈ జాబ్ డీటెయిల్స్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. రైల్వే సంబంధిత శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే జాబ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్తో కూడా పని లేదు. 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అందరికీ ఛాన్స్ ఉంది, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సాలరీ ఎంత పే చేస్తారు, అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఒక శుభవార్త. అదేంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే కొందరికి నార్మల్గా డిగ్రీలు లేదా బీటెక్లు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇతరత్ర కారణాల వల్ల అవ్వచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రజెంట్ చక్కగా మీరు ఇంట్లో ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇలాంటి కోర్సెస్ని అయితే మీరు చక్కగా ఇంట్లో ఉండి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి బయట చదువుకున్నటువంటి రెగ్యులర్ డిగ్రీతో సమానంగా మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు చక్కగా ఇంట్లో ఉండి ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ అయితే చేయొచ్చు. మీకు లైవ్ లేదా రికార్డెడ్ లెక్చరర్ ద్వారా మీకు టాప్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే చెప్తున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జూలైలో మనకి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి యాప్ కూడా ఉంది. మీరు ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. 99 ఇయర్స్ ఉన్నటువంటి ఒక ఫేమస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. చాలా గుర్తింపు పొందినటువంటి సంస్థ. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మీకు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గాయస్, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఎన్పిసిసి లిమిటెడ్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఒక సంబంధిత శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కూడా ఫీ అయితే లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీకు అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. మనకి ఏ యొక్క జాబ్స్కి సంబంధించి ముందుగా ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఆ యొక్క కట్ ఆఫ్ డేట్ విషయానికి వచ్చినట్లయితే 31 మార్చ్ 2025 నాటికి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి +10 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు ఆ యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సో ముందుగా మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉంది ఈ సంస్థ అని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఈ యొక్క రైల్వేస్కి సంబంధించి అయితే ఈ సంస్థ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైల్వేస్ అని చెప్పేసి ఉంది. సో రైల్వేస్కి సంబంధించినటువంటి సంబంధిత శాఖని ఈ సంస్థ నుంచి మనకి వివిధ రకాల ఉద్యోగాలకి ప్రజెంట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి ఏమేం పొజిషన్స్ అనేవి ఉన్నాయంటే చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఆఫీస్ సపోర్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి, అలాగే జూనియర్ ఇంజనీర్స్, సీనియర్ అసోసియేట్స్, సైట్ ఇంజనీర్స్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి ఏంటి అంటే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా ఏమీ పెట్టారు. మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో వీటికి సాలరీ వచ్చేసి మీకు మంత్లీ 25,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. రెగ్యులర్ కోర్స్ చేసి ఉండాలి, ఓపెన్ వాళ్ళకి ఛాన్స్ లేదు. సో నార్మల్గా ఎవరైతే రెగ్యులర్గా
డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారు. మీరు బీటెక్ చేసినా పర్వాలేదు, ఎక్కడికించి ఏ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అయిందా సరిపోతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి సివిల్ అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో పోస్ట్ ఉన్నాయి. సో 25,000కి పైగా సాలరీ ఉంటుంది. డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ కానీ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. అలాగే సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్కి సంబంధించి అడ్మిన్ విభాగంలో పోస్ట్ ఉన్నాయి. వీటికి మీరు పీజీ అనేది ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే హెచ్ఆర్ విభాగంలో పీజీ కానీ ఎంబీఏ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు హెచ్ఆర్ సపోర్ట్, హెచ్ఆర్ సీనియర్ అసోసియేట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీటెక్ వాళ్ళకి సంబంధించి సివిల్ విభాగంలో ఎలక్ట్రికల్ విభాగంలో చేసిన వాళ్ళకి సైట్ ఇంజనీర్ పొజిషన్స్ ఉన్నాయి. 33,000కి పైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో దాదాపుగా మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా వదులుకోవద్దు, ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడమే. 1 ఇయర్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో చాలామంది ఏంటంటే కాంట్రాక్చువల్ కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. సో మీకు అందరికీ కూడా తెలిసిందే, కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా రీసెంట్ టైంలో మనకి గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకి ప్రిఫరెన్సెస్ అనేవి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఎక్కడైనా పర్వాలేదు, జాబ్ కావాలి, ప్రజెంట్ జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రమే మీరు యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రైల్వే సంబంధిత శాఖ ఉందో, సో దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా జరుగుతుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ ఇక్కడ మనకి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అనేవి ఇచ్చారు. ఈ పర్టికులర్ డేట్స్లో మీకు ఏ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క డేట్స్ అనేవి ఇచ్చారు. ఇంటర్వ్యూ టైమింగ్స్ అనేవి 26th మే నుంచి అయితే స్టార్ట్ అవుతున్న ఇంటర్వ్యూస్ 29th మే రోజు అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ రిపోర్టింగ్ టైం ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు. యూపీ జోనల్ ఆఫీస్, ఎన్పిసిసి లిమిటెడ్, వినీత్ ఖాండ్, గోమ్టీ నగర్, లక్నో 2260 ఈ అడ్రస్కి సంబంధించి లొకేషన్కి అయితే మీరు ఆ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకుని ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడ కూడా ఎలాంటి అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో దీన్ని మనము ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి తీసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయడము, ఈమెయిల్ చేయడము అలాంటివి ఏవీ అవసరం లేదు. సో జస్ట్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మనకి ఇచ్చినటువంటి డేట్స్లలో మీరు ఆ యొక్క పర్టికులర్ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో డైరెక్ట్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి. ఇది మనకి ఒక ఎన్పిసిసి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.